ఇది మ్యాక్స్ కంపెనీ వాడిది యూఎస్బి ప్యానల్ విత్ రిమోటు. దీంట్లో బ్లూటూత్, ఇది బ్లూటూత్ అంటే మనం ఇచ్చిన అవుట్పుట్ అంటే మొబైల్ నుంచి ఇచ్చిన అవుట్పుట్ తీసుకెళ్ళి ఈ బ్లూటూత్కి వస్తుంది. ఈ బ్లూటూత్ నుంచి మనం ఏదైనా యాంప్లిఫైర్కి కనెక్ట్ చేసుకోవచ్చు. అసలు ఇందులో ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏం రాస్తుంది, మ్యాక్స్ యూఎస్బి ప్యానల్ అండ్ రిమోట్ ఎఫ్ఎం. ఇది ఎఫ్ఎం రేడియో విత్ డిజిటల్ కనెక్టివిటీ. ఇక్కడ రిమోట్ బొమ్మ వేసాడు, ఇక్కడేమో ఆ సర్క్యూట్ బోర్డు ఎలా ఉంటుందో చూపించాడు. తర్వాత ఇక్కడ సేమ్ వెనకాల ఏముందో అదే రాశాడు. ఇక్కడ కూడా సేమ్ 4 వైపులో కూడా అది ఒకే రకం బొమ్మ వేసాడు. ఇక్కడేమో ఎంఆర్పి అయితే ఇవ్వలేదు. ఈ సేమ్ అది వేరే ఆ బొమ్మ మటుకు వేరే డైరెక్షన్లో చూపించాడు. ఇక్కడ ఇటు పక్కన ఏముంది, మ్యాక్స్ యూఎస్బి ప్యానల్ అండ్ రిమోట్ అని ఉంది. ఇక్కడ మటుకు మ్యాక్స్ యూఎస్బి ప్యానల్ అండ్ రిమోట్ పైన స్కెచ్ పెన్ తోటి బీటీ అని రాసి ఉంది, అంటే బ్లూటూత్తోనే. ఇప్పుడు మనం ఇది అన్బాక్సింగ్ చేద్దాం. ఈ అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఇందులో ఏమేమి ఉంటాయి, ఇందులో చూపించినట్టుగానే ఒక ప్యానల్ ఉంది. ఈ ప్యానల్కి మనం ఫస్ట్ ఏమేమన్నా చూద్దాం. ఇక్కడ ఫస్ట్ MP3 అని ఉంది, అంటే మనం మెమరీ కార్డు తోటి కానీ TF ఫ్లాష్ తోటి కానీ యూఎస్బి ఫ్లాష్ తోటి కానీ పాటలో మనం ప్లే చేసుకోవచ్చు, ఆడియో ప్లే చేసుకోవచ్చు, ఎఫ్ఎం రేడియో ప్లే చేసుకోవచ్చు. ఇది బ్లూటూత్ చేసుకోవచ్చు. ఇదేమో యాక్స్ 3.5 ఇన్పుట్ మన మొబైల్ ద్వారా దేని ద్వారా మనం డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు. ఇదేమో డిస్ప్లే, నెంబర్ డిస్ప్లే. ఇక్కడ రాసింది చూడండి. ఫస్ట్ ఇది వాల్యూము, తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది వాల్యూమ్ మైనస్, తర్వాత స్కాను, తర్వాత వాల్యూమ్ ప్లస్, తర్వాత మోడ్ అనమాట. ఈ మోడ్ నొక్కినప్పుడు మనం ఎఫ్ఎంలో పెట్టాలా, బ్లూటూత్లో పెట్టాలా, లేకపోతే మన పెన్ డ్రైవ్ వాడాలా అన్నది ఇది మోడ్ ఆపరేట్ అవుతుంది. ఈ స్కాన్ అనేది క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన ఎఫ్ఎం రేడియో ఆన్ చేయగానే ఆటోమేటిక్గా స్కాన్ కొడితే ఆటోమేటిక్గా స్కాన్ అయ్యి మనకి స్టేషన్లో సేవ్ అవుతాయి. ఇవన్నీ ఫ్రంట్ ప్యానల్. ఇది ఫ్రంట్ ప్యానల్ డిజైన్ అనమాట. దీనికి 2 స్క్రూలు ఇచ్చాడు. ఇది ఏదైనా బాక్స్కి బిగించేసుకోవచ్చు. నెక్స్ట్ లోపల ఏముందో చూద్దాం. లోపల ఇది ఈ రెడ్తో ఉన్నదేమో పవర్ సప్లై వైర్లు. పవర్ సప్లై పాజిటివ్ నెగిటివ్ దీనికి ఇస్తాం. తర్వాత దీనికి లైన్ అవుట్ అనమాట, లైన్ అవుట్. ఇవన్నీ ఇక్కడ మనకి ఎక్కడ కనపడతాయంటే ఇలా బ్యాక్ సైడ్ తీసుకున్నప్పుడు, మనం బ్యాక్ సైడ్ చూసినప్పుడు ఇక్కడ కనపడుతున్నాయి చూడండి. బ్యాక్ సైడ్ చూసినప్పుడు ఇక్కడ గ్రౌండ్, అలాగే ఇది పాజిటివ్, అలాగే ఇది యాంటీనా, ఆర్ అవుట్, తర్వాత గ్రౌండ్, ఎల్ అవుట్. అంటే లాస్ట్ వైర్లు వచ్చి ఇందులో ఈ లాస్ట్ వైర్ వచ్చి యాంటీనా, తర్వాత మిగతా మూడు పిన్లు వచ్చి ఒకటేమో లెఫ్ట్ రైట్ అవుట్పుట్లు అనమాట. ఇదేమో పాజిటివ్ నెగిటివ్. వీళ్ళు ఇది బాక్స్తో పాటు వైర్లు కూడా ఇచ్చారు. అవి ఎలాగోనో చూద్దాం. బాక్స్తో పాటు ఇది 4 వైర్లు ఉన్న పోర్టు ప్లస్ 2 వైర్లు ఉన్న పోర్టు. అంటే 2 వైర్లు ఉన్న పోర్టు ఇది పాజిటివ్ నెగిటివ్కి. ఇప్పుడు పెద్ద గీతలా కనపడుతుంది చూసారా, ఇదేమో నెగిటివ్. పాజిటివ్ సింబల్ ఉన్నదేమో పాజిటివ్కి మనం ఇవ్వాలి. అలాగే దీనికి ఈ ఎర్ర వైర్ ఏమో యాంటీనా, ఒకటేమో తర్వాత పక్కన ఉన్నదేమో ఒక అవుట్పుట్, మధ్యలో అది గ్రౌండ్. ఈ గ్రౌండ్కి కూడా రెడ్ గీత ఫుల్గా ఉంది చూడండి. అలాగే తర్వాత ఇంకో అవుట్పుట్. ఈ అవుట్పుట్లో మేము దీన్ని ఎలా కనెక్ట్ చేయాలో మీకు చూపిస్తాను. అలాగే దీంతోపాటు మనకి ఈ బాక్స్లో ఒక చిన్న రిమోట్ కూడా ఇచ్చారు. ఈ రిమోట్కి మనకి ఏం చేశారంటే ఒక సెన్సార్ ఇచ్చారన్నమాట. అంటే ఈ 2 కనెక్టివిటీ అవ్వకుండా ఇది మనకి ఒక రిమోట్కి ఇచ్చి ప్లాస్టిక్ పేపర్ ఇచ్చి
ఇది రిమోట్ ఇచ్చారు, అంటే బ్యాటరీ డ్రైన్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి ఇది ఇచ్చారు ఈ రిమోట్. ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, పాజిటివ్ పాయింట్ దగ్గర 5 volts రాస్తుంది, నెగిటివ్ పాయింట్ దగ్గర గ్రౌండ్ అని రాస్తుంది. ఇక్కడ దీంతో పాటు ఒక వైర్ ఇచ్చాడు. ఆ వైర్కి నేనేం చేశానంటే యూఎస్బి పాత మన మొబైల్ ఛార్జర్లో ఉన్నది వైర్ తీసేసుకుని ఆ వైర్ని ఒక హ్యాండ్ పనిచేయకపోతే సెకండ్ హ్యాండ్ పనిచేయకపోతే మొబైల్ హ్యాండ్ పనిచేయకపోతే కట్ చేసేసి దాన్ని దీనికి వాడటానికి తయారు చేసుకున్నాను. దాంట్లో ఉన్న ఎర్ర వైరు నల్ల వైరు, ఎర్ర వైర్ ఏమో పాజిటివ్ ఉన్న వాటికి, నల్ల వైర్ ఏమో నెగిటివ్ గీతలు పూర్తిగా ఎర్ర గీతలు ఉన్నాయి కదా దానికి ఇచ్చి, ఇక్కడ మనకి ఇది పెట్టేటప్పుడు ఇక్కడ గాడి ఉంటుంది, ఈ గాడి చూసుకుని పెట్టాలి, లేకపోతే పాజిటివ్ నెగిటివ్ రివర్స్ అయ్యి కాలిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ఈ గాడి ఎక్కడ ఉందో చూసుకుని కరెక్ట్గా పెట్టాలి. అది అయిపోయింది. అలాగే ఈ అవుట్పుట్లు కూడా నేను యాంప్లిఫైర్కి ఇవ్వడానికి, యాంప్లిఫైర్కి అంటే ఈ బోర్డు పాత యాంప్లిఫైర్కి వాడడం కోసం అని చెప్పి ఈ బోర్డు కొన్నాను నేను. ఈ పాత యాంప్లిఫైర్కి ఇవ్వడం కోసం అని చెప్పి నేను ఈ జాకుని తీసుకుని సోల్డరింగ్ చేశాను. ఇవి ఎంఎక్స్ కంపెనీలో స్క్రూతో కూడా ఫిట్ చేసుకుని వస్తున్నాయి, అవి నాకు దొరకలేదు ప్రజెంట్. అందుమీదట నేను సోల్డరింగ్ చేసి మీకు చూపిస్తున్నాను. అలాగే ఇక్కడ కూడా సేమ్ ఆ గాడి ఉంటుంది, ఆ గాడి మ్యాచ్ చేయాలి. ఏది కూడా అది మ్యాచ్ కాకపోతే లోపలికి వెళ్ళదు. అయినా కూడా ఎందుకైనా మంచిది ఒకసారి గాడి చూసుకొని మనం చేసుకోవాలి. ఇప్పుడు దీనికి పవర్ సప్లై ఇచ్చి ఆన్ చేస్తాను. మనం పవర్ సప్లై ఇచ్చేటప్పుడు దేనికి తగలకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఈ బేర్ వైర్లు ఆటోమేటిక్గా సర్క్యూట్ తగిలితే సర్క్యూట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ బేర్ వైర్లు ఎక్కడికన్నా అంటే మన నేకెడ్ వైర్లు ఉంటాయి కదా, ఈ వైర్లు ఎక్కడ దేనికి తగలకుండా చూసుకుని మనం ఇప్పుడు పవర్ సప్లై ద్వారా అంటే పవర్ బ్యాంక్ ద్వారా దీనికి 5 volts సప్లై ఇస్తున్నాం. 5 volts సప్లై ఇస్తే ఏమవుతుందో చూద్దాం. ముందు 5 volts సప్లై ఇవ్వగానే మనకి హై అని వచ్చింది. ఇప్పుడు ఇది బ్లూటూత్ మోడ్లో ఉంది. మనం బ్లూటూత్ మోడ్ అంటే ఇక్కడ మనకి ఈ బటన్ ద్వారా మోడ్ మార్చుకోవచ్చు. బ్లూటూత్ సెట్ చేస్తుంది. ఇది అయిపోయిందంటే పక్కన ఎఫ్ఎం రేడియోకి వెళ్దాం. మళ్ళీ ఇంకోసారి నొక్కితే ఆక్స్ అనమాట, ఈ మనం ప్లగ్ ద్వారా ఇచ్చుకోవచ్చు. ఏవి లేవు కాబట్టి మనం ఇన్పుట్లు ఏమి లేవు కాబట్టి మళ్ళీ బ్లూటూత్కి వచ్చేసింది. ఈ విధంగా 3 మోడ్లు మనకి కనపడతాయి, ఆన్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం దీనికి యాంప్లిఫైర్ కనెక్షన్ ఇచ్చి ఇది ఎలా పనిచేస్తుందో మనం చెక్ చేద్దాం. తీసుకొచ్చాను ఈ యాంప్లిఫైర్కి మామూలు ఇవి పాత యాంప్లిఫైర్లు కంప్యూటర్ స్పీకర్లు అంటారు. పూర్వం కంప్యూటర్ స్పీకర్లు అనేవారు. ఇందులో కూడా యాంప్లిఫైర్ ఉంటుంది. ఇది నేను ఏం చేశానంటే పవర్ ప్లగ్ లేకుండా యూఎస్బి ద్వారా పవర్ ఇచ్చాను అనమాట. యూఎస్బి ద్వారా పవర్ ఇవ్వడం అన్నది ఎలాగో మీకు నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో మీరు ఎలా చేయాలో చూసుకోండి. అది కార్డ్స్లో పెడతాను. పవర్ సప్లై యూఎస్బి ఇవ్వడం అన్నది మీకు కార్డులో పెడతాను. అది ఆ వీడియోని చూసుకుని అసలు ఎలా చేయాలన్నది ఇలాంటి స్పీకర్లకి, ఇలాంటి యాంప్లిఫైర్లకి అసలు పవర్ సప్లై యూఎస్బి ద్వారా ఇవ్వడం ఎలాగా అన్నది మీరు చూసుకోండి. ఇప్పుడు నేను పవర్ సప్లై ఇచ్చాను, పవర్ ఆన్ చేశాను. పవర్ ఆన్ చేస్తే మనకి యాక్చువల్గా మనం యాంప్లిఫైర్ చెక్ చేయాలంటే ఏ యాంప్లిఫైర్ అయినా చెక్ చేయాలంటే పవర్ ఇచ్చేసి మనం గ్రౌండ్ మీద ఉంచుని ఇలాగా నొక్కినప్పుడు ఇలా మనం అన్ని పిన్లు కలిపినప్పుడు చేతితో కలిపినప్పుడు మనకి ఒక రకమైన హమ్మింగ్ సౌండ్ వస్తుంది. ఈ యాంప్లిఫైర్ ఇన్పుట్ జాకు, అలాగే ఈ యాంప్లిఫైర్కి పవర్ సప్లై ఇదిగోండి. ఏసీ పవర్ సప్లై తీసేసి ఏసీ పవర్ సప్లై అలా ఉండగానే నేను డీసీ పవర్ సప్లైతో చేశాను. ఈ డీసీ పవర్ సప్లై పవర్ బ్యాంక్ ద్వారా ఇస్తాను నేను. పవర్ బ్యాంక్ ద్వారా ఇచ్చినప్పుడు యాంప్లిఫైర్ వెలుగుతుంది. వెలిగింది మనకి ఇందులో కనపడతలేదు. అదేవిధంగా మనం ఇప్పుడు ఈ యాంప్లిఫైర్ బోర్డు తీసుకున్నాం, ఏదైతే మనం కొన్నామో అన్బాక్సింగ్ చేసామో ఆ యాంప్లిఫైర్ బోర్డు తీసుకున్నాం. దాన్ని కూడా మనం యూఎస్బి పవర్ సప్లై తీసుకొచ్చి
దీనికి ఇస్తున్నాం. ఎప్పుడైతే యూఎస్బి పవర్ సప్లై ఇచ్చామో ఇది వెలుగుతుంది. అలాగే దీని ఇన్పుట్ జాక్ ఉంది కదా, ఈ ఇన్పుట్ జాక్ తీసుకొచ్చి దీనికి ఇస్తున్నాం. ఇచ్చినప్పుడు ఎలా పనిచేస్తుందో చూద్దాం. యూఎస్బి బోర్డు బిగించడానికి, యూఎస్బి ప్యానల్ బిగించడానికి ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకున్నాను. ఇటేమో యూఎస్బి ప్యానల్ ఇక్కడ తగిలించుకోవచ్చు. అదేవిధంగా ఇటేమో లైన్ అవుట్పుట్ దానికి, ఇటేమో పాజిటివ్కి. ఈ విధంగా మనం కట్ చేసుకొని ఇది బాక్స్ తీసుకుని ఇందులో మనం ఫిట్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తాం. యూట్యూబ్ ఓపెన్ చేసి మీకు యాక్స్ ద్వారా ఇవ్వండి. ఇక్కడ జాక్ ఇచ్చి పవర్ సప్లై ఇచ్చాను. ఇది ఆక్స్ ద్వారా పనిచేసేది మటుకు ఓల్డ్ మోడలే. ఆక్స్ కేబుల్ ఇచ్చాం. ఈ ఆక్స్ కేబుల్కి ఏమో ఒక ఆక్స్ కేబుల్ కలిపాం. ఇది తీసుకొచ్చి ఇటు పక్కనేమో అవుట్పుట్కి ఏమో యాంప్లిఫైర్కి ఇచ్చాం. ఈ ఆక్స్ కేబుల్ ఇన్పుట్ తీసుకొచ్చి ఓ మొబైల్కి ఇస్తున్నాం. ఇలానే D09BT అని వచ్చింది కదా, ఇక్కడ దీన్ని పేరు చేసుకుంటాం. కనెక్టెడ్ అని వచ్చింది చూడండి. D09BT అని వచ్చింది, పేరు కనెక్టెడ్ అని వచ్చింది. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళిపోతాం. ఇక్కడికి వచ్చి మనం యూట్యూబ్లో NCS మ్యూజిక్ ఓపెన్ చేసుకుందాం. FM రేడియో మార్చాం. ఇక్కడ FM రేడియో సిగ్నల్ సరిగా లేకపోవడం వల్ల ఆడియో క్వాలిటీ రాదు. స్కాన్ కొట్టాం. ఒక్కొక్క ఛానల్ స్కాన్ అవుతుంది. ఎన్ని ఛానల్స్ ఉంటే అన్ని ఛానల్స్ స్కాన్ అవుతుంటుంది. ఒక్కొక్క ప్రోగ్రాము ఇదవుతుంది. ఇక్కడ చూడండి 103.4లో ఇది FM రేడియో వస్తుంది. ఈ విధంగా మనం FM రేడియో మనం 3 ఆక్స్ మోడ్, బీటీ మోడ్, తర్వాత FM రేడియో మీకు చూపించాను. ఈ బోర్డు వల్ల ఉపయోగం ఏంటంటే మన ఇంట్లో పాత 2.1, 5.1 ఈ బోర్డులకి బ్లూటూత్ కనెక్టివిటీ ఉండవు. ఏంటంటే మన మొబైల్ నుంచి చేయడానికి, మొబైల్ నుంచి మనం బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవ్వడానికి ఈ బోర్డులు ఉండవు. మనం బ్లూటూత్ కోసం అని చెప్పి నేను ఈ డివైస్ కొన్నాను. ఈ డివైజు తెప్పించిన వారం రోజులకే పనిచేయలేదు. అందుమీదట దీనికి కూడా పవర్ సప్లై ఇవ్వాలి. సేమ్ మన పవర్ సప్లై ఇస్తాం. ఇక్కడ కూడా 5 volts పవర్ సప్లై ఇచ్చాం బ్యాటరీ బ్యాంక్ ద్వారాను. దీనికి మనం ఇన్పుట్ సేమ్ అలాగే ఇవ్వాలి. ఇది ఇస్తే బ్లూటూత్ నుంచి మనం ఇచ్చిన మొబైల్ నుంచి ఇచ్చిన బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని ఈ ఫంక్షన్ చేస్తుంది. ఇది కొంటే మనం ఈ యొక్క బ్లూటూత్ ఫంక్షన్ చేస్తుంది. ఈ బ్లూటూత్ ఫంక్షన్తో పాటు ఈ బోర్డు FM రేడియో, బ్లూటూత్తో పాటు FM రేడియో, ఆక్స్ ఫంక్షను,
బ్లూటూత్ ఈ మూడు కలిపి ఉన్నాయి కాబట్టి ఇది చాలా చాలా మంచి పని చేస్తుంది. దీనివల్ల ఇది ఏంటంటే ఇది మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కావడం వల్ల ఈ ప్రాబ్లం ఉండదు. ఇది ఈ యూఎస్బి ప్యానల్ కనెక్షన్ ఎలాగివ్వాలి, అవుట్పుట్లు ఎలా తీసుకోవాలి, ఇన్పుట్ ఎలాగివ్వాలి, ఏ ఫంక్షన్ ఎలాగ వాడాలి, అలాగే ఇది రిమోట్ చూడండి. ఈ రిమోట్ తోటి మనం ఏం చేయొచ్చు అంటే సేమ్ ఛానల్ మార్చడం, అప్ అండ్ డౌన్ చేయడం, స్కానింగ్ చేయడం, మోడ్ మార్చడం ఇవన్నీ ఉంటాయి. దీనికి పవర్ సప్లై ఇది మనం దీని ద్వారా మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. పవర్ ఆఫ్ అయింది చూడండి, మళ్ళీ కావాలంటే పవర్ ఆన్ చేసుకోవచ్చు. ఆ విధంగా దీంతో మనం సింపుల్గా దూరం నుంచి కూడా మనం అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఏదైనా ఫోన్ వచ్చినప్పుడు మనం సౌండ్ మ్యూట్లో పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఛానల్ మోడ్ మార్చుకోవడం, ఇది వాల్యూమ్, ఇది నెక్స్ట్ మనం పెన్ డ్రైవ్ పెట్టుకున్నప్పుడు నెక్స్ట్ దాంట్లోకి వెళ్తాం. వాల్యూమ్ అప్ డౌను, ఈక్వలైజరు మనం దీంట్లో ఇది ఈ 1 2 3 4 5 అనేది ఎఫ్ఎం రేడియోకి ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఏంటంటే యూఎస్బి కావాలా, ఎస్డి కార్డు కావాలా, ఈ విధంగా మనం అలాగే ఒక పాట రిపీట్ కావాలంటే మనం పాట చేసుకోవచ్చు. ఇది రిమోట్. ఇది మనం ఇది కొంటే ఓన్లీ మనకు బ్లూటూతే పనిచేస్తుంది. ఇది కొంటే బ్లూటూత్తో పాటు ఈ రిమోటు ఇవన్నీ పనిచేస్తాయి. అందుమీదట బ్లూటూత్ పాత సిస్టమ్లకి 2.1 5.1 ఈ యాంప్లిఫైర్లకి, కంప్యూటర్ యాంప్లిఫైర్లకి, బ్లూటూత్ లేని వాటికి ఇది కొనుక్కోండి. ఇది సుమారు 200 నుంచి 250 రూపాయల మధ్యలో ఉంది. ఇది మనం సింపుల్గా మనమే కనెక్టివిటీ చేసుకోవచ్చు. ఈ ఛానల్ మీకు నచ్చితే, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి.